మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేదిక్ టిప్స్ దేని గురించి అంటే మోకాలు నొప్పులు. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ మోకాలు నొప్పులు బీభత్సంగా వస్తుంటాయి. వాళ్ళు మెట్లు ఎక్కలేరు, కింద కూర్చోలేరు, మటన్ వేసుకుని భోజనం చేయలేరు. అలాంటి వాళ్ళకి చిన్న టిప్స్, తక్కువ పెట్టుబడితో భారీ ఎత్తులో తగ్గే మోకాలు నొప్పులు తగ్గే మెడిసిన్ ఇంకేం లేదండి. జిల్లేడాకు తీసుకుంటాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ సైడ్ 3 చుక్కలు ఆముదం చుక్కలు వేయాలి. మొత్తం ఏలుతో శుభ్రంగా రాసుకోవాలి. శుభ్రంగా రాసిన తర్వాత గోరువెచ్చగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఎక్కడ మనకు మోకాలు నొప్పులో ఆ నొప్పి పైన చక్కగా ఒక గుడ్డతో తీసుకొని శుభ్రంగా కట్టివ్వాలి. కట్టిస్తే అలాగా ఎన్ని గంటలు అంటే 2-3 గంటలు కట్టుకొని ఉంచుకోవాలి. నైట్ పూట కట్టేసి తెల్లవారు కూడాను ఇప్పుకోవచ్చు. ఎక్కువ నొప్పి అయితే 2 ఆకులు కట్టాలి, తక్కువ నొప్పి అయితే 1 ఆకుతో కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఎన్ని రోజులు చేయాలంటే 15 రోజులు. ఏ రోజు ఆకులు ఆ రోజే వాడుతుండాలి. కడుపులోకి తినడానికి ఏంటంటే నువ్వులు, నల్ల నువ్వులు, బెల్లం. నల్ల నువ్వులు ఏం చేయాలంటే కొద్దిగా 1/2 కేజీ తీసుకొని ద్వారపదంగా వేపేసినంత దానికి సరిపెట్టేట్లు బెల్లం, దానికి సరిపెట్టేట్లు 30 రూపాయలు సొంటి మెత్తగా పౌడర్ చేసి జల్లించి చెత్తంతా జల్లిసి మంచి ఒరిజినల్ పౌడర్ కింద సన్న మెత్తగా పౌడర్ వస్తే ఆ పౌడర్ని సొంటి పౌడరు, బెల్లం, నువ్వులు ఈ 3 కలిపి మెత్తగా మిక్సీలు కానీ దేంట్లో ఒకటి వేసి ఉండలా తయారు చేసుకొని ఈ సైజు ఉండలా తయారు చేసుకొని రోజుకి 2, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి 2 పూటలు తింటుంటే ఒక 15 రోజులు 20 రోజుల్లో మోకాలు నొప్పులు మంచి రిజల్ట్ వస్తుందండి. నాకు కూడా నొప్పులు వచ్చాయి. ఇదే మెడిసిన్ కంటిన్యూ చేశాను ఒక 20 డేస్ వరకు. చేయడం వల్ల పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. అందరూ ఈ మొత్తం వీడియో అంతా చూసి మోకాలు నొప్పులు ఎవరు ఉన్నారో రేపటి నుంచి కానీ ఎప్పటి నుంచి వస్తారో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.